అందరికీ నమస్కారము. మా అంగన్వాడీ టీచర్ల హెల్పర్ల న్యాయమైన డిమాండ్లు ఏవంటే మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, తర్వాత సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ అమలు చేయాలని, అట్లాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్ 5 లక్షలు ఇవ్వాలని, అట్లాగే రిటైర్డ్ అయిన తర్వాత కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, మరియు ఆఖరి జీతం ఏదైతే తీసుకుంటున్నామో ఆఖరి వేతనంలో సగం పెన్షన్ ఇవ్వాలని మేము కోరుచున్నాము. అట్లాగే ఇన్నేళ్ల నుంచి మేము చేస్తున్నాం కాబట్టి మొట్టమొదటి డిమాండ్ ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించాలని ఎన్నేళ్ల నుంచో చేస్తున్నాము. ఇప్పుడు నెరవేర్చాలని మేము సీఎం సార్ని, ఎమ్మెల్యే సార్ గారిని కోరుచున్నాము. ఇప్పుడు ముట్టడించడానికి ప్రధానమైన కారణము అదే. మాకు గ్రాడ్యుటీ అమలు చేయాలి, కనీస వేతనం 26,000 పెంచాలి అని మా న్యాయమైన కోరికలు తీరుస్తారని మేము ఆశపడుతున్నాం. ముఖ్యంగా ఏమంటే ఇప్పుడు ఆ కాలానికి అనుగుణంగా ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. ఈ అధికమైన ధరలతో చాలని ఆహారంతో మేము బతుకుతున్నాము. ఈరోజు మా కుటుంబాలన్నీ రోడ్డున పన్నాయి అని అంటే మీరు ఇచ్చే జీతం మాకు సరిపోవడం లేదని మేము న్యాయంగా మేము మధ్యకు వచ్చి మేము అడుగుతున్నాము. మా న్యాయమైన కోరికలు తీరుస్తారని మేము ఆశపడుతున్నాము. చర్చలకైతే పిలుస్తున్నారు, కానీ మేము అడిగిన మొట్టమొదటి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి, అట్లాగే గ్రాడ్యుటీ అమలు చేయాలి, కనీస వేతనం 26,000 చేయాలి అనేది వెనకేస్తున్నారు. దయచేసి మా మీద దయ ఉంచి ఆ డిమాండ్ నెరవేరుస్తారని నేను కోరుచున్నాను. అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ 16 రోజుల నుంచి సమ్మె చేస్తున్నాం. సమ్మె ఎందుకు చేస్తున్నాం? మాకు ప్రభుత్వం ఇచ్చే జీతం సరిపోవడం లేదు. 11,500 జీతంతో మేము ఎట్లా బ్రతకాలా? నిత్యావసర ధరలు ఏ రకంగా ఉన్నాయి? మేము ప్రభుత్వం ఇచ్చిన జీతంతో మేము బ్రతకాలా, లేకపోతే సెంటర్ కోసం ఖర్చులు పెట్టి సెంటర్ కోసం గ్యాస్ మేమే భరించాలా, కూరగాయలు మేమే భరించాలా? వాళ్ళు ఇచ్చే బిల్లులు ఎప్పుడొస్తాయో కూడా మాకు తెలీదు. ఎన్నో రకాలుగా అవస్థలు పడి మేము ఇంతవరకు వచ్చే జీతంతో చాలనిగా బ్రతుకుతున్నాం. ఈరోజు సీఎం గారు అక్కా చెల్లెల పక్షపాతి అని చెప్పి సీఎం మేము మీకోసం అండగా ఉంటామని చెప్పిన హామీలు ఎక్కడ పోయినాయి? 2019లో 1,000 రూపాయల జీతం పెంచినాము, కరెక్టే, మేము కాదనడం లేదు. 2019లో ఉన్న నిత్యావసర ధరలు ఈరోజు ఉన్నాయా? లేవు కదా. మరి 4 సంవత్సరాల కింద పెంచిన జీతంతోనే మేము బ్రతకాలంటే మేము ఏ విధంగా బ్రతుకుతాం? ఒక్కసారి ప్రభుత్వాన్ని ఆలోచించమనండి. ఒక ఆడపిల్లలు ఒక బలహీన వర్గం నుంచి చెందిన వాళ్ళు అయ్యుండి ఇంత కష్టపడుతుంటే అంగన్వాడీ టీచర్ లేనిది ఊర్లో గ్రామంలో ఏ పని జరగదు. గ్రామానికి ఒక పెద్దపీట వేసేది ఎక్కడి నుంచి వస్తుంది? అంగన్వాడీ సెంటర్ల నుంచే వస్తుంది. ఓ బిడ్డ ప్రాణం పోసుకున్నప్పటి నుంచి పిల్లాడు స్కూల్కు సంసిద్ధత చేసే వరకు ప్రభుత్వం కోసం మేము ఇంత కష్టపడి పనిచేసేటప్పుడు ప్రభుత్వం మమ్మల్ని ఎందుకు ఇంత చిన్న చూపు చూస్తుంది? అందుకే ప్రభుత్వాన్ని ఆలోచించి మాకు సరిపోయే జీతం ఇవ్వమని, మా డిమాండ్స్ నెరవేర్చాలని ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.